నేనేమంటున్నాను పోలీసులు కూడా ఇప్పుడు గాంధీ గారి వర్షన్ మీరు మాట్లాడి రామరావు ఒక నిమిషం. ఇప్పుడు పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దానికి వత్తాసు పలుకుతున్నట్టుగా అధికార పార్టీకి కుమ్ముక్కై పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు లేదా పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలను వాళ్ళని రక్షించాలి, కాపాడుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి నుంచి మనకు ఏదైనా వస్తుందేమో మనకు వస్తుందని చెప్పేసి రావచ్చు. ఇవాళ ఇదే పాడి కౌశిక్ గారికి స్వయంగా మేము పోలీస్ స్టేషన్లో తనతో పాటు ఉన్నప్పుడు బెదిరింపు కాల్స్, నువ్వు హైదరాబాద్లో ఎట్లా తిరుగుతావు, నీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు, ఎవరు చేశారనేటువంటిది సెకండరీ అన్న. ఇలాంటి బెదిరింపు కాల్స్. ఇంకోటి ఆన్ ద స్పాట్ లో నేను వినండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము అక్కడ స్పాట్ లో రెండు లేదండి, నేను దీనికి దేనికైనా రెడీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము వినండి. ఇంకోటి ఏంటంటే ఇదే అరికపూడి గాంధీ గారికి 35.4 సెక్షన్ పెట్టేసి ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అసలు ఎవరింటి మీదకి ఎవరు దాడికి వచ్చారు? ఇప్పుడు దాడి జరిగినటువంటి వ్యక్తికి ఏమో కఠిన కారాగార శిక్షలాగా సెక్షన్స్ అన్నీ పెట్టేస్తారు. అధికారులను అడ్డుకున్నారని, లేకపోతే పోలీసులను డ్యూటీ చక్కగా చేయలేదని ఉన్న చట్టాలు సెక్షన్స్ అన్నీ పాడి కౌశిక్ గారి మీద, హరీష్ రావు గారి మీద, అందరి మీద పెడతారు. ఇవాళ ఈరోజు దానం నాగేందర్ గారు కావచ్చు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, ఏ పద్ధతిన వాళ్ళని సకల మర్యాదలతో తీసుకెళ్లి గాంధీ గారిని కల్పించండి ఇదే పోలీసులు. మేము ఏమంటున్నామంటే మీరు ఈ యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. ఒక వ్యక్తికి ఏమో సకల మర్యాదలు, ఇంకో వ్యక్తికి ఏమో అతి నీచమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కట్టడి చేస్తూ ఉన్నారు. ఈ రాళ్ల కల్చరు, ఈ దాడి కల్చరు, ఈ కోడిగుడ్ల కల్చరు, ఈ కాన్వాయిలు తీసుకొని పోయే కల్చరు తెలంగాణలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. తెలంగాణ ప్రజలు మీరు ఇంతకుముందు అన్నారు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా అందరినీ హక్కున చేర్చుకొని ఒక గూడు కింద నివసించినటువంటి పక్షుల్లాగా ఉన్నాం తప్ప ఈ విభేదాలతో మేము తెలంగాణ ఉద్యమంలో సైతం ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద కూడా మేము దాడులు చేసుకోలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విచ్ఛిన్న రాజకీయాలకు బీజం వేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేయడం సాధ్యం కాక 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగాలను పక్క పెట్టేసిండు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతుల్లో విభజన తీసుకొచ్చిండు. 41 లక్షల మంది రైతులుంటే 20 లక్షల మందికి ఇచ్చి 21 లక్షల మందికి ఎగేసిండు. నేను ఏమంటావునంటే సమాజంలో నువ్వు ఇచ్చిన మాట మీద నీకే గౌరవం లేనప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు పెంచి పోషిస్తా ఉన్నావు, గాంధీని రెచ్చగొడతా ఉన్నావు, గాంధీని స్వయంగా నువ్వే పంపినట్టుగా అక్కడ ఉంది, నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి కౌశిక్ గారింటికి పంపినట్టుగా ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు దీని మీద ఇది ఎవరు చేసినా తప్పే అనేటువంటి ఒక బులెటిన్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టకపోవడం, పిసిసి అధ్యక్షుడిగా రీసెంట్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా కౌశిక్ గారిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పన్నట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే అరికపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి మా పార్టీ నాయకుడు అన్నట్టుగా వత్తాసు తీసుకుని వకాల్తా తీసుకుని మాట్లాడుతూ ఉన్నారే తప్ప ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అందుకే మేము పిఎస్ చైర్మన్ ఇచ్చినామని ముఖ్యమంత్రి గారే స్వయంగా మీడియా సాక్షిగా చెప్తారు. అరికపూడి గాంధీ గారు ప్రధానంగా ఎవరు పెట్టినటువంటి ఆయన ముందున్న అన్ని మీడియాల ముందు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్తాడు. మరి మా పార్టీ ఎమ్మెల్యేని మేము కలవడానికి పోతామంటే మాకు కదా ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీరు మా ముందు కదా స్వతహాగా తీసుకుపోయి కలిగించాల్సింది. ఎమ్మెల్యే గారే స్వయంగా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి మేము పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినామంటాడు. మరి మా ఎమ్మెల్యేని మేము కలవడానికి స్వతహాగా పోతాం. కౌశిక్ ఏమన్నాడు, నేను మీ ఇంటికి వస్తా, నీతో భోజనం చేస్తా, నేను తీసుకెళ్లి పార్టీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిస్తా, ఆ తర్వాత కేసీఆర్ని కల్పిస్తా అన్నాడు. ఇక్కడ ఎక్కడైనా రెచ్చగొట్టే ప్రసంగం ఉందా? అంతకుముందు మాట్లాడిన విషయాలు కానీ కౌశిక్ ఎందుకు మాట్లాడిండు అని చెప్పేసి రాములన్న గారు మాట్లాడతారు. కౌశిక్ ఒక ప్రజాప్రతినిధిగా ఒక కేసు వేసిండన్నా, వాళ్ళ ఈ ఫిరాయింపుల మీద కేసు వేసినటువంటి న్యాయాన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక కేసు వేసిండు, పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం కేసు వేసిండు. దాని విధంగా ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి పోనీ నేనేమంటా ఉన్నాను, ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నా ఈయన సైలెంట్ గా ఉన్నా ఈ రెచ్చగొట్టే పాలిటిక్స్, ఈ బెదిరింపు పాలిటిక్స్, ఈ భయపెట్టే పాలిటిక్స్, ఈ గుండాయిజం చేసే పాలిటిక్స్, ఈ రౌడీ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు ససమీర ఒప్పుకోరు. ఎవరు చేసినా అది క్షమించరాని నేరం. సో ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం దీన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ 420 హామీలు అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి రోజుకొక హైడ్రామా, ఇవాళ హైడ్రా
పేరు మీద ఒక హైడ్రా కొనసాగుతుంది. ఆ హైడ్రాకు కాలం చెల్లింది కాబట్టి ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కాలం గడపాలని చూస్తున్నాడు. ఇదొక ఎపిసోడ్, ఇదొక 1 వీక్ 10 days. ఆ తర్వాత ఇంకొక ఎపిసోడ్ తీసుకుంటాడు రేవంత్ రెడ్డి. 100% ప్రతి అంశం అదే, ఏదైనా రవి గారు రైతు బంధు రైతు భరోసా కాదు, కనీసం రైతు బంధు లేదు. నేను ఒకటే ఒక నిమిషం చెప్తా. తెలంగాణ సమాజానికి ఒక నిమిషం ఒకటే నిమిషం కన్క్లూడ్ చేసేస్తా. మీరు ఒక్క 1% తీసుకొస్తా, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. ఇవాళ 8 నెలలు అయిపోయి 9 నెలలు అవుతా ఉంది. నువ్వు ముఖం చాటేసినావు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తావు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే 23% అవుతుంది కదా. 23,000 మంది సర్పంచులు జడ్పీటీసీలు అవుతారు. అంటే ఈ హామీలన్నీ నెరవేర్చడం శాతగాక పడకేసుకున్నాడు, ముఖం చాటేసిండు. అందుకే కొత్త రూపంలో రోజుకొక వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. తెలంగాణ సమాజాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఆయన అన్నట్టుగా ఆయన అన్నిటి చెప్తాను. ఇప్పుడు ఆయన లెక్కలు చూసారు, చాలా క్లారిటీగా ఉన్నాయి. క్లారిటీ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు 22 నుంచి 43% వరకు రిజర్వేషన్. ఎప్పుడు అదే కదా ఇక్కడ 6 నెలలు హైకోర్టు చివరి కంప్లీట్ చేస్తా అన్నారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అన్నారు. తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని అంశాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది, చేయాలి కూడా. కాబట్టి బీసీ జనగణన అనేది మొదలైంది. అది రేపు సెప్టెంబర్లో ఎలక్షన్లు ఉండే, వాయిదేసి 3 నెలల తర్వాత ఎలక్షన్ పెడుతున్నాం. ఎందుకోసం అంటే దీనికోసమే, బీసీ దానికోసమే. అది అయిన తర్వాత అమలు చేసిన తర్వాత ఎలక్షన్స్. ఎస్, దాని తర్వాతనే ఇస్తున్నారు పక్కా. ఇప్పుడు కమిటీ వేసారు కదా బీసీ నాయకులు, జాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళంతా వచ్చి కృతజ్ఞత చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ స్వాగతించారు కదా. రాహుల్ గాంధీ గారు వినండి బ్రదర్, రేవంత్ రెడ్డి గారేమో ఖచ్చితంగా దేశంలో వీలు చేయాలి, రాష్ట్రంలో మేం చేయాలి, చేసే బాధ్యత ఉంది, చేస్తాం. కానీ వీళ్ళనైతే ఎవరు అడగరు. వీళ్ళు మంచిగా కూర్చోవాలి, వీళ్ళు మంచిగా ఉండాలి. ఏబీసీలు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఏబీసీలు వచ్చింది బీసీలకు ఏబీసీలు వచ్చింది ఎవరు? బీసీలకు రిజర్వేషన్ వచ్చింది ఎవరు? మండల్ కమిషన్ తెచ్చిందా? జనతా పార్టీ. కులాలని పక్కన మతాల పేరిట మాట్లాడుతున్నట్టుగా దేశంలో ఎప్పుడు బీసీలకు రిజర్వేషన్లు అన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కమండలాన్ని చూపింది తప్ప బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం చేయలేదు. బీసీలను నిజంగా ఇవాళ రాజకీయ హక్కులే కావచ్చు, వాళ్ళకి ఆర్థిక అవును సోదరా కులగణన చేసిన తర్వాతనే మీ ఎలక్షన్కి వెళ్తాం. ఎందుకు భయమా? ఆపే అవసరం లేదు. ఒక మంచి పని చేయడానికి మంచి పని మొదలు పెడితే దానికి కాలయాపన అంటే ఇది ఎక్కడండి? ఇప్పుడు బీసీ సంఘాలు హర్షించినాయి, స్వాగతిస్తున్నాయి. మేము కూడా చెప్తున్నాం రామ్లాల్, అవునే అది కంపల్సరీ అవుతుంది, అది అవుతుంది. దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే నేను పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాను. చెప్తా ఉన్నా, నిజంగానే రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటే 3 నెలలు కాదు 6 నెలల సమయం తీసుకున్నా సరే రిజర్వేషన్లు అమలు చేస్తే చరిత్రలో ఉండిపోతాడు రేవంత్ రెడ్డి. చరిత్ర హీరుడు కూడా అవుతాడు. ఖచ్చితంగా చేస్తాడు. కావాలంటే నువ్వు ఆర్ కృష్ణను దాదాకృష్ణ లైన్ తీసుకో, చరిత్రలో నిలిచిపోతాడు. ఇప్పటికీ చరిత్ర నిలిచిపోయాడు. ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి వచ్చి ఒక చెట్ల కింద కూర్చొని చదువుకున్న ఒక గుంపు వేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమా హేమీల తలదండి. చెప్పిన అంశాలు అన్నీ అయితే ఇదే యోయో టీవీ ద్వారా మనం చెప్పినాం. గ్రూప్ 2 గ్రూప్ 3ని డిసెంబర్కు బాధ్యత ఇప్పిస్తున్నాం. బాధ్యత మాది అన్నాం, వేయించినాం కూడా. డిఎస్సీ ఏం చేశారు? డిఎస్సీ కంపల్సరీగా ఉంటుందని చెప్పినాం. ఎక్కడ పెద్ద హంగామా చేశారు. ఖచ్చితంగా ఉంటాయి ఈ అంశాలు, ఖచ్చితంగా అంశాలు చేస్తాం, బరాబరి చేస్తాం. కాబట్టి చేసే బాధ్యత మాత్రం చేసేది కూడా మేమే. ఈ యూట్యూబ్ ద్వారా మరోసారి చెప్తున్నాం సోదరా, ఖచ్చితంగా చేస్తాం, చేసే ప్రజల కోసం. అదొక అంశం. చెప్పండి. సాదిక్ గారు సార్, నమస్కారం సార్.
మరి వారు మంచి అంశాలు లేవదీశారు. ఇంచుమించు మీరు కూడా గాంధీ గారు వయసు ఉన్నట్టుంది. మరి నేను మీ కింద చిన్నపిల్లగాని నేను అవగాహన రైతంతో నేను కౌశిక్ రెడ్డి, మీరు గాంధీ గారిని వయసు కూడా లెక్క చేయకుండా 3 సార్లు ప్రజతే ఎన్నుకోబడ్డటువంటి ఒక స్వామ్యుడు ఈయన 46 ఏళ్ళకెళ్ళి ఇక్కడే ఉన్నాడు. ఆయన పట్టుకొని అడ్డదుడ్డ మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా సార్? ఆయన కూడా మనిషే కదా, అన్నం తింటున్నాడు కదా, శివునెత్తురు ఉంది కదా. చివరి దశలో నేను లైవ్లో ఉన్నా, నేను అదే కాన్స్టిట్యున్సీ 98 నుంచి గాంధీ గారి యొక్క కంపెనీ నేను కూడా పనిచేసిన, ఆయన ఎంప్లాయీ చేశాను కాబట్టి నేను కూడా ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్, నేను కూడా డిప్లొమా హోల్డర్ సార్. ఆ దశలో ఫస్ట్ టైం మేము ఆయన చూడడం కోప్పడడం దానికి కారణం కౌశిక్ రెడ్డి. ఫస్ట్ టైం మీ నియోజకవర్గం చూడండి సార్, ఆయన ఎంత స్వామిడు సార్ అంటే చిన్న పిల్లాడు పోయినా కూడా ప్రేమిస్తాడు, చిన్న పిల్లాడు ప్రేమిస్తాడు. ఇంకోటి అరే ముఖ్యమంత్రి ఆయనకు శిష్యుడు తమ్ముడు, చిన్న వయసు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వయసులో పెద్దోడే, జానారెడ్డి పెద్దోడే, వి హనుమంతరావు గారు పెద్దోడే, అందరూ ఆయన చెప్పినట్టు వింటున్నారా లేదా? ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయన స్టేట్ జనరల్ సెక్రటరీ, పెద్దవాడు, అన్నిటి అనుభవస్తుడు, అన్నా తమ్ముడు. ముఖ్యమంత్రి కబంధాస్తాల మీద కమ్మలించబడ్డటువంటి చిన్న ప్లాడేం కాదు. అపారమైన అనుభవం. కౌశిక్ రెడ్డి గారు ఆవేశపడ్డారు అనుకుందాం సార్, మరి మీకు ఇప్పుడు నాకన్నా సోదరుడు, నాకన్నా 10 ఏళ్ళు చిన్నవాడు వయసు, ఇద్దరం ఓయూ స్టూడెంట్ నుంచి వచ్చినాడు. మాటి గారికి రెచ్చగొడుతుంటే నేను కూడా మర్చిపోయాను. మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనిషి అండి, మనిషి అన్నప్పుడు ఓపిక అనేది, శాంతం అనేది కొంతవరకు ఉంటుంది. అదే పిల్లిని నువ్వు ఇంట్లోకి కొట్టు పులి అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, ఆత్మగౌరవం కించపరిచినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. మనిషే. ఇంకో అంశం, కాన్వాయ్తో పోయిండ్రు, లేకపోతే పోలీసు వాళ్ళు సుబీ సోదరా కాన్వాయ్తో పోయి సెక్యూరిటీ ముందర పోలీసు కూకట్పల్లి నుంచి కొండాపూర్కి ఎన్ని కిలోమీటర్లు సమాజానికి తెలుసు. కూకట్పల్లిలో ఉన్నటువంటి ఇంటికాడికి వెళ్ళి కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ పక్కన ఉన్నటువంటి ఆయన ఇంటికి చేరుకోవడానికి ఎన్ని వందల వాహనాలు పోయినాయి, ఎంతమంది కార్యకర్తలు తరలించారు, ఇంటెలిజెన్స్ సమాచారం లేదా, పోలీసులు ఎందుకు నిర్వహించలేదు? ఫస్ట్ అట్లా కాదు అవునండి, ఆయన విజువల్స్ అంటే 23 సంవత్సరాలు పనిచేసిన డైవర్ట్ చేయకండి, వినండి. ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ మాట్లాడారు. నా శ్రేయభిలాషలు నా అభిమానులను, మేము ఆయన శ్రేయభిలాషలు, ఆయన టీడీపీలో ఉన్న శ్రేయభిలాషలము, బీఆర్ఎస్ లో ఉన్న శ్రేయభిలాషలు, కాంగ్రెస్ లో ఎక్కడ పోయినా రేపు ఇండిపెండెంట్ గెలుస్తాయి. ఆయనకు కులం మతం ప్రాంతం లేదు. ఆయన పొగిడితే నాకేం పదవి రాదు, ఆయన పొగిడితే నాకేం కాంట్రాక్ట్ రాదు. నా కాంట్రాక్టులు, నాకు పదవులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇవ్వలేదు, ఆయన వేశారు. కానీ చెప్తున్నా సోదరా, ఆయన ఒకరిని మనం గౌరవించాలి. నేను బైసాప్ అంటే అతను బైసాప్ అంటాడు, నేను ఒరే అంటే వాడు అవరే అంటాడు. ఒక్క విషయం అండి, మొన్న సరదాగా నేను ఒక కవి గాయకుని కాబట్టి సోదరా, నాకు పరండి, నేను కవి గాయకుని కాబట్టి, తెలంగాణ ఉద్యమకాన్ని కాబట్టి కొన్ని సందర్భంలో ఆంధ్ర సోల్తో ఆంధ్రలాగా మాట్లాడతాను. ఎగ్జాంపుల్ మీతోనే మొన్న ఒకసారి ఏమండి అని మాట్లాడినా, అవును మీరు మా ఆంధ్ర భాషను ఎక్కిరిస్తారు, అవునా పర్సన్ ఓ సోదరు అట అనకు, నేను ఒక మేము ఆర్టిస్ట్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్, అన్ని ప్రాంతాలు నాకు పట్టు ఉంది, ఏమనుకోదు సోదరా, ఐఎమ్ సారీ అని అన్నా. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆంధ్రంలోనూ ఇంకోటి సారీ చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, తెలంగాణ బిడ్డలుగా మమ్మల్ని అవమానించినట్టు మేము ఆ ప్రాంతంలో 25 ఏళ్ళ నుంచి అందరం ప్రేమిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా సోదరా, మూసపేట నుంచి కూకట్పల్లి రమ్య గ్రౌండ్ వరకు అన్నదమ్ములా విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములా మీరు పాత కథలు చెప్తారు కదా, అవి కూడా అయిపోయి 1,00,000 సంవత్సరాలే. ఇప్పుడు అవసరమా? ఉండండి ఒక సోదరా, కాబట్టి ఒకటి విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానికి ఒక మేము విన్నపం చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. అలాంటి వాడు
అలాంటి అవివేకి అంటే కన్స్టిట్యూట్ అంటే అజ్ఞానపరుడు, ఆవేశపరుడు, పార్టీకి అవసరం లేదు. రైట్. సస్పెండ్ చేయాలి. గతంలో పీజీఆర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సర్వే సత్యనారాయణను కేంద్ర మంత్రిని సస్పెండ్ చేసింది. రైట్. ఆ వైఖరి తీసుకోవాలి, సస్పెండ్ చేసి పడేయాలి. రైట్.